వాళ్ళ దగ్గర కూడా కలిసినా కూడా నాకు న్యాయం జరగలేదని చెప్పి ఆమె చెప్పింది. కవిత గారు ఆమె అనారోగ్య పరిస్థితిలో ఉండగా మేము అందుకోసమే మేమే బాధితురాలకు న్యాయం జరగాలని చెప్పి మేము ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఏమంటే ఒక వారం క్రితం ఇక్కడ కొత్త బండలు కొని ఇక్కడ చుట్టూ కాంపౌండ్ నాటారు. మరి ఆ నాటిన బండలు ఎవరో నైటు 1 గంట 2 గంటల సమయంలో బండలు అన్యాయంగా పగలగొట్టడం జరిగింది. కావాలంటే చూడండి. కాబట్టి దర్జాగా పగులే పగలగొట్టాలో మీకు అంత ధైర్యం ఉంటే ఒక దొంగలాగా వచ్చి మరి నైట్ పగలగొట్టడం అనేది చాలా బాధాకరము. ఎవరైతే ఈ బండలు పగలగొట్టించినారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. అధికారులు స్పందించాలి. ఎందుకంటే ఓ మహిళకు ఎవరు లేరని చెప్పి ఈరోజు అన్యాయంగా చేయడం అనేది చాలా బాధాకరం. ఎవరైతే ఈ బండలు పగలగొట్టించినారో మనం లేదంటే వాళ్ళే పగలగొట్టినారో తెలియడం లేదు. అది నైటు 2 గంటల టైంలో పగలగొట్టినారని చెప్పి సమాచారం ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి వాళ్ళపైన ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని మరి ఇలాంటి ఘటనలు ఎక్కడ జరగకోకుండా చర్యలు తీసుకోవాలని ఈరోజు రూరల్ సిఐ గారికి, ఎస్పీ గారికి, జిల్లా ఎస్పీ సార్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి మరి మేము కోరుతున్నాం. జై హింద్, జై భారత్.